తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ పద్ధతులు మారబోతున్నాయా అంటే అవునన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ చెప్పిందే కరెక్ట్ అనే అంటున్నట్లు తెలుస్తుంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇకపై కాంగ్రెస్ పార్టీ టెస్ట్ మ్యాచ్లు ఆడవద్దు, T20 మ్యాచ్లు ఆడాలి, అప్డేట్ అవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విధంగానే మారబోతున్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ నరేంద్ర మోడీని ఎదుర్కోవాలి అంటే కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడాలి. ముఖ్యంగా ఆ పార్టీలో నాయకత్వ లోపం అనేది కనిపించకూడదు. రాహుల్ గాంధీలో చాలా మార్పు రావాలి అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ టెస్ట్ మ్యాచ్లు కాకుండా T20 మ్యాచ్లు ఆడేలా సిద్ధం కావాలి. అయితే గతంలో ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఎవరైతే వ్యతిరేకంగా పార్టీలో ఉంటారో ఆ వర్గానికి పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చేది. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పిసిసి అధ్యక్ష పదవి రేవంత్ వ్యతిరేక వర్గానికి కాకుండా రేవంత్ రెడ్డి వర్గానికి ఇవ్వడం జరిగింది. గతంలో పిసిసి అధ్యక్షుడు సీఎం కి వ్యతిరేకంగా ఉంటే రాష్ట్రంలో ఏం జరిగినా మాకు తెలుస్తుంది, సీఎం ఏదైనా తప్పు చేయాలి అన్నా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అన్నా పిసిసి అధ్యక్షుడు భయంతో పార్టీ లైన్ లోనే ఉంటాడు అని కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పూర్తిగా తెలంగాణ రాష్ట్ర బాధ్యతలన్నీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలన్నీ రేవంత్ రెడ్డికి అప్పచెప్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక రేవంత్ రెడ్డి మంత్రివర్గం కూడా హైకమాండ్ డిసైడ్ చేయకుండా రేవంత్ రెడ్డి డిసైడ్ చేసినట్లే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మిగిలిన ఖాళీలను కూడా ఎప్పుడు భర్తీ చేయాలి, ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలి అన్నది కూడా రేవంత్ రెడ్డి చేతిలోనే ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మంత్రి పదవులు దక్కనున్నాయి. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సైలెంట్ గా రేవంత్ రెడ్డితోనే మాకు మంత్రి పదవి వస్తుంది అని నమ్ముతూ రేవంత్ రెడ్డికి దగ్గర కావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకులు కూడా గతంలో ఢిల్లీ స్థాయిలో హోంమంత్రి పదవి కోసం ప్రయత్నం చేసినప్పటికీ హైకమాండ్ రేవంత్ రెడ్డి చెప్పిన నిర్ణయమే ఫైనల్ అని చెప్పడంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డితో చర్చలు జరుపుతున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక మార్పు అయితే వచ్చింది. ఈ మార్పు కేవలం తెలంగాణ వరకే పరిమితం అవుతుందా లేక ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపిస్తుందా అనేది వేచి చూడాలి.